ఇంటికి రాగానే మా హస్బెండ్ నేను చేసి పెట్టే బిర్యానీ చేసి అని అడిగారనమాట. దానికోసం ఏంటంటే నెక్స్ట్ డే బిర్యానీ ప్రిపేర్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు కానీ, మా హస్బెండ్స్ కానీ బయట బిర్యానీ కన్నా నేను చేసుకునే బిర్యానీయే బాగా ఇష్టం అనమాట. సో, ఏంటంటే బిర్యానీ చేయడం కూడా నాకొక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తది. ఇది ఈజీ ప్రాసెస్. నాకు చికెన్ కర్రీస్‌కి లేకపోతే వెజిటబుల్ కర్రీస్ ఏవైనా చేసేదానికన్నా చికెన్ బిర్యానీ చేయడమే చాలా ఈజీ అనిపిస్తది. చాలా సింపుల్‌గా చేసేసుకుంటా. కానీ చాలా టేస్టీగా వచ్చింది ఈరోజైతే బిర్యానీ. అంటే చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 1 మంత్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ కూడా చాలా బావుందని తిన్నారు. వెరీ సింపుల్ ప్రాసెస్. పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు. ముందుగానే చికెన్‌ని మ్యారినేషన్ చేసి 1 అవర్ పెట్టేసుకుంటా. సో దట్ మసాలాస్ అన్నీ చికెన్ బాగా అంటుకుంటాయి కాబట్టి. సో, ఆ మ్యారినేషన్ ప్రాసెస్‌లో ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు అండ్ నేను చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా వేసి 1 అవర్ నానపెట్టేసుకొని తర్వాత రైస్ బాయిల్ చేసుకొని ఏంటంటే ఆయిల్ హోల్ గరం మసాలా వేసుకొని బౌల్‌లోకి దాంట్లో బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొన్ని పక్కన పెట్టేసుకుంటా. ఏంటంటే ఆ రోజు మర్చిపోయా. సో, పక్కన పెట్టుకోలేదు. సో, దాంట్లోకి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నది రైస్ అండ్ లేయర్స్‌గా రైస్ వేసేసి దానిపైన మనం కొత్తిమీర, ఆనియన్, ఘీ వేసేసుకొని అండ్ బ్రౌన్ ఆనియన్స్ తీసి పెట్టేసుకున్నవి దాని మీద వేసేసుకొని చేసే దమ్ పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ అండ్ 15 మినిట్స్ అలా పెన్నం పెట్టి దమ్ పెట్టేసుకుంటా. బిర్యానీ అయితే చాలా కలర్‌ఫుల్‌గా అండ్ చాలా టేస్టీగా వచ్చింది. అంటిల్ దెన్ బాయ్.